నమస్తే అండి, నేను మీ యాంకర్ నిహారిక. సో ప్రస్తుతం అయితే నేను శ్రీ ప్రసాద్ బ్రోస్ జ్యువెలర్స్కి అయితే వచ్చేసానండి. మరి ఈ స్టోర్లో వచ్చేసి మనకి వైడ్ వెరైటీ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. అన్నీ కూడా సిల్వర్ బేస్డ్ అనమాట. బట్ అస్సలు కూడా ఎవరు కూడా దాన్ని ఐడెంటిఫై చేయలేరు ఇట్ ఇస్ సిల్వర్ బేస్డ్ అని చెప్పేసి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్న ప్రతి జ్యువెలర్స్ కూడా ఖచ్చితంగా మనకి ఇది ఒక గోల్డా గోల్డా డైమండా అనేది అని ఫిక్స్ అయిపోతారు, కానీ ఎవరు కూడా సిల్వర్ అని ఐడెంటిఫై చేయలేరు. సో అలా ఉన్నాయన్నమాట మన శ్రీ ప్రసాద్ బ్రోస్ జ్యువెలర్స్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. మరి ఈ వీడియోలో అయితే మీకోసం అయితే ఎక్స్క్లూజివ్ లాకెట్స్ని అయితే తీసుకొచ్చేసానండి. కమాన్ చూసేద్దాం. సో మీకోసం అయితే ఎక్స్క్లూజివ్ లాంగ్ సెట్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇక్కడ చూసినట్టయితే ప్రతి బీట్ కూడా ప్యూర్ థర్మోలిన్స్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్స్ అయితే రియల్లీ ప్రిటీగా కనిపిస్తున్నాయి కదండి. మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థర్మోలిన్స్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేసేసారు. అండ్ ప్రతిది కూడా ప్యూర్లీ బేస్డ్ థర్మోలిన్ అనమాట అండి. ఇంకా లాకెట్ విషయానికి వస్తే అయితే రియల్గా హైలైట్ అనే చెప్పొచ్చు. ఇది ఒక నవరత్న హైలైట్ అండి. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్డ్ ఆఫ్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. డిఫరెంట్ కలర్డ్ బీట్స్ ఉన్నాయి. మనకి మంచి సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ డిజైన్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది ఒక నవరత్న మోజనైడ్ లాకెట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి నవరత్నాన్ని ఎందుకు అన్నామంటే మనకి 9 డిఫరెంట్ కలర్డ్ బీట్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. అండ్ ఇక్కడ స్టోన్ వర్క్ కూడా చాలా బాగుంది, మోజనైడ్ స్టోన్ వర్క్ కూడా బాగుంది కదా అండి. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ చూసేసారా, బంచ్ ఆఫ్ పర్ల్స్ కాంబినేషన్తో మనకి బీట్స్ అయితే ఉన్నాయి. దిస్ ఇస్ రియల్లీ ఆసమ్ అండ్ ప్రిటీ. అండ్ ఈ కలెక్షన్ అయితే చాలా యూనిక్గా కనిపిస్తుంది కదా. సో మీకు ఇది నచ్చితే మీరు ఇలాగే పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా మేము కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నాము, మాకు ఇంకా కొంచెం యూనిక్గా కావాలి, మాకు ఇంకా డిఫరెంట్గా కావాలి అని మీకు ఏమైనా థాట్స్ ఉంటే కూడా ఆ థాట్స్కి తగ్గట్టుగా ప్యూర్ మీ మైండ్లో ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా వీలైతే జ్యువెలరీ అయితే డిజైన్ చేస్తారండి. యాజ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా కస్టమైజేషన్ విషయానికి వస్తే అయితే 100% రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో దీని వెయిట్ వచ్చేసి 38 grams అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వైడ్ వెరైటీ ఆఫ్ లాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి సింపుల్ నుంచి మనకి కాంప్లెక్స్ డిజైన్స్ కూడా అన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసారు. అండ్ ఇవే కాకుండా మీరు ఒకవేళ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కూడా వీళ్ళు కస్టమైజ్ చేసి మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే డిజైన్ చేసి మీకు ఇస్తారనమాట అండి. సో ఇక్కడ ప్రస్తుతం చూసినట్టయితే మనకి మొజనైడ్ డిజైన్లో ఉన్నాయి, విక్టోరియాలో ఉన్నాయి, సీజెడ్లో ఉన్నాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ లాకెట్స్ అయితే ఉన్నాయండి. సింపుల్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ కూడా మనకు ఉన్నాయి. సో మీకైతే కొన్ని చూపించేస్తాను, చూసేయండి. సో ప్రస్తుతం మీరు చూసిన కలెక్షన్ వచ్చేసి మనకి ఇది ఒక మోజనైడ్ అనమాట అండి. మోజనైడ్ బీడ్స్తో ఉన్నాయి. ఇక చూసినట్టయితే కంప్లీట్గా మనకి గోల్డెన్ పాలిషింగ్ ఇచ్చేసారు. అండ్ డిజైన్ చూసారా అండి, వినాయకుడు ఎంత ప్లెజెంట్గా కనిపిస్తున్నాడు కదా. అండ్ వినాయకుడి చుట్టూ ఏదైతే స్టోన్ వర్క్ ఉందో చాలా అవసరంగా కనిపిస్తుందండి. అండ్ మెయిన్గా హైలైట్ ఏంటంటే ఈ లాకెట్కి మనకి ఏవైతే కోరల్ బీడ్స్ ఉన్నాయో ఇవి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ లాకెట్లో. దిస్ ఇస్ ఓవరాల్ బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఈ లాకెట్ వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారండి. వీటితో పాటు మనకి హ్యాంగింగ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో హ్యాంగింగ్స్ కూడా సేమ్ మనకి లాకెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి లాకెట్ లాగే ఉంది, కాకపోతే సైజ్ వేరియేషన్లో కొంచెం ఇది చిన్న సైజ్ అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి. బట్ ఆల్మోస్ట్ మనకి లాకెట్ డిజైన్లోనే మనకి ఇయర్ రింగ్స్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. దిస్ ఇస్ రియల్లీ ప్రిటీ అండి. సో ఈ లాకెట్ సెట్ అట్ ద సేమ్ టైం ఇయర్ రింగ్స్ కాంబినేషన్ మొత్తం వచ్చేసి మనకి 71 grams అండి. సో ఇప్పుడు మీరు చూసిన లాకెట్ ఏదైతే ఉందో అండి, ఇది వచ్చేసి 92.5 సిల్వర్తో చేసిన మోజనైడ్ పెండెంట్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ లాకెట్ మనకి చాలా హెవీగా కనిపిస్తుంది కదా. సో ఈ మోజనైడ్ స్టోన్స్ ఇంక్లూడ్ చేశారు. మనకి ఇక్కడ ఎమరాల్డ్ ఉంది, రూబీ ఉంది, ఒక మంచి ఫ్లవర్ ప్యాటర్న్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట అండి. సో టాప్ ఎండ్లో మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 ends కూడా మనకి మ్యాంగో డిజైన్ అయితే ఉందండి. అండ్ మోజనైడ్ స్టోన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డౌన్వర్డ్స్లో కూడా ఇన్వర్టెడ్ మ్యాంగో డిజైన్తో మనకి మోజనైడ్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఎమరాల్డ్ యాజ్ వెల్ యాజ్ రూబీ కాంబినేషన్తో బంచ్ ఆఫ్ పర్ల్స్తో
ఈ పెండెంట్ ఏదైతే ఉందో హైలైట్ చేసేసారండి. దిస్ ఇస్ రియలీ 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 ప్రిటీ. నాకైతే చాలా నచ్చింది. ఎలాంటి అకేషన్స్కి వేసుకున్న ఇలాంటి లాకెట్స్తో మనం హైలైట్ చేసామంటే అండి చాలా రిచ్గా అనిపిస్తుందండి. మనం ఏ అటైర్కి వేసుకున్నా కానీ, లైక్ ఆ శారీయే కావచ్చు, లెహంగానే కావచ్చు, లేదా ఏ అటైర్కైనా సరే ఇది చాలా బాగా అనిపిస్తుందండి. ఇలాంటి లాకెట్స్తో మనం ఒకవేళ జ్యువెలరీ మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో దీని వెయిట్ వచ్చేసి 42 grams అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న లాకెట్ ఏదైతే ఉందో అండి, ఇది వచ్చేసి మనకి నక్షి అనమాట. నక్షి విక్టోరియన్ లాకెట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి 92.5%తో కూడిన సిల్వర్ ఐటమ్ అండి. ఇక్కడ డిజైన్ చూసారా అసలు ఎంత బాగుందో. మనకి కంప్లీట్గా బ్లాక్ ఫినిషింగ్తో ఇచ్చారండి. మధ్యలో మనకి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అండ్ తర్వాత ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ ఎండ్స్ కూడా మనకి బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ ఇంక్లూడ్ చేసేసారు. అండ్ తర్వాత విక్టోరియన్ బీడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి బ్లాక్ పాలిషింగ్తో మనకి లక్ష్మీ అమ్మవారు ఎలా ఉన్నారో అంతే బ్యూటిఫుల్గా మనకి చిన్న ప్రిట్టీగా మనకి ఇక్కడ కింద సీక్వెన్స్లో చూసినట్టయితే మనకి ఎలిఫెంట్స్ కూడా ఇచ్చేసారండి. సో ఓవరాల్గా పెండెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ మెయిన్గా ఈ పెండెంట్కి హైలైట్స్ ఏంటంటారా, ఈ బంచ్ ఆఫ్ పర్ల్స్ చూసారా అండి, వైట్ పర్ల్స్ ఎంత బాగున్నాయో. దాని కింద వచ్చేసి మళ్ళీ మనకి ఎమరాల్డ్ కాంబినేషన్తో మనకు ఒక పెద్ద ఎమరాల్డ్ ఇచ్చేసారు. దానిపైన వచ్చేసి మనకి బంచ్ ఆఫ్ పర్ల్స్ అయితే ఉన్నాయండి. సీరియస్లీ నాకైతే చాలా నచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక యాంటిక్గా కనిపిస్తుంది కదా అండి. సో ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కూడా మీరు ఒకవేళ చూడాలనుకుంటే అయితే ఖచ్చితంగా మన శ్రీ ప్రసాద్ బ్రోస్కి అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్న లాకెట్ వచ్చేసి ఎంత యూనిక్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అండి. ఇది ఇంకొక వెరైటీ అనమాట. మనం ఇప్పటివరకు చాలా వెరైటీస్ చూసాము, చాలా కలెక్షన్స్ చూసాము, బట్ ఏది కూడా అసలు రిపీట్ అయినట్టే లేదండి. ప్రతిది కూడా యూనిక్గా ఉంది, ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది చూసినట్టయితే కంప్లీట్గా మనకి పోటా స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. పోటా రూబీ స్టోన్స్ అనమాట. ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకు ఒక పెద్ద రూబీతో ఇంక్లూడ్ చేశారండి. ఈ రూబీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకు ఒక స్క్వేర్ షేప్లో లాగా ఉందన్నమాట. ఆ తర్వాత దాని చుట్టూ వచ్చేసి మనకి మోజనైట్ బీడ్స్ అయితే ఉన్నాయండి, స్టోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 100% ప్యూర్ క్వాలిటీతో ఉన్నాయండి. చాలా స్టాండర్డ్గా ఉంది క్వాలిటీ చూసినట్టయితే. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ చూసేసారా, కింద వచ్చేసి కింద సీక్వెన్స్ అంతా కూడా మనకి బంచ్ ఆఫ్ పర్ల్స్, బంచ్ ఆఫ్ రైస్ పర్ల్స్, అట్ ద సేమ్ టైం మనకి రూబీ కాంబినేషన్తో మనకి బ్యూటిఫుల్గా హైలైట్ చేసేసారు. ఈ పోటా బీడ్స్ ఏవైతే ఉన్నాయో అండి చాలా స్టాండర్డ్గా కనిపిస్తున్నాయి. క్వాలిటీ అయితే రియల్లీ అస్సమ్గా ఉంది. సో ఇలాంటివి మనకి అన్ని అకేషన్స్కి కూడా చాలా బాగుంటాయి, సూట్ అవుతాయి. మ్యాక్సిమం అన్ని అకేషన్స్కి వేసుకోవచ్చు, అన్ని అటాచ్కి కూడా మనం పేరప్ చేయొచ్చు ఇలాంటి జ్యువెలరీస్ కానీ. సో సూపర్గా ఉంది. సో దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 40 grams అండి. సో ఇప్పటి వరకు అయితే మనం లాకెట్స్లో వచ్చేసి అన్ని హెవీగా చూసాము. డిఫరెంట్ కేటగిరీస్ లైక్ మోజాట్ బీడ్స్ అని, సీజెడ్ అని, విక్టోరియా అని అలా డిఫరెంట్గా చూసాం కదా. సో అన్నీ కూడా హెవీగా ఉన్నాయి. హెవీగానే కాదండి, మన శ్రీ ప్రసాద్ బ్రోస్లో వచ్చేసి మనకి బేసిక్ సింపుల్లో కూడా బ్యూటిఫుల్గా ఎథ్నిక్గా కనిపించే కలెక్షన్స్ ఉన్నాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ లాకెట్ అండి. మరి ఈ లాకెట్లో వచ్చేసి మనకి షెల్కల్ పర్ల్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. షెల్ పర్ల్స్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా చాలా 100% ప్యూర్ క్వాలిటీ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ స్టోన్స్ అయితే చాలా మంచిగా ఉందండి, స్టాండర్డ్ ఫినిషింగ్ అయితే ఉంది ఇక్కడ మనకి స్టోన్స్. అండ్ కింద సీక్వెన్స్ వచ్చేసి మనకి బంచ్ ఆఫ్ పర్ల్స్ అనమాట. ఒక పెద్ద పర్ల్ ఇంక్లూడ్ చేశారు. ఆ పర్ల్తో పాటు మళ్ళీ చిన్న పర్ల్స్ ఉన్నాయన్నమాట విత్ గోల్డెన్ బీడ్స్. సో దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్ అండి. మళ్ళీ మనకి వచ్చేసి ఈ లాకెట్కి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారని మీకు చూపించేస్తాను. సో మనకి ఈ లాకెట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉన్నాయండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఒక లోటస్ కాంబినేషన్తో ఇక్కడ మనకి షెల్ పర్ల్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ మధ్యలో చూసారా అండి పోటా బీడ్ ఏదైతే ఉందో మనకి ఆల్మండ్ షేప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సెకండ్ సీక్వెన్స్లో మనకు ఒక హాఫ్ మూన్ లాగా కనిపిస్తుంది కదండి. అండ్ ఇందులో కూడా మళ్ళీ మనకి స్టోన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవి కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. అండ్ పర్ల్స్ చూసారా అండి, లాస్ట్ సీక్వెన్స్లో ఈ పర్ల్స్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బంచ్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి మంచి విత్ గోల్డెన్ బీడ్స్ కూడా. సో దిస్ ఇస్ రియలీ ప్రిటీ అండి. సో మనకి ప్రతి అకేషన్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకైతే ఇవైతే బెస్ట్గా ఉంటుంది. ఇవే కాదండి, ఒకసారి మీరు మన శ్రీ ప్రసాద్ బ్రోస్కి వస్తే మీకు అర్థమవుతుంది వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయని. సో డూ విజిట్ శ్రీ ప్రసాద్ బ్రోస్. సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్లో ఏదైనా నచ్చి ఉంటే దాన్ని మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మన డిస్క్రిప్షన్ బాక్స్లో మన శ్రీ ప్రసాద్ బ్రోస్ ఒక జ్యువెలరీ షాప్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి మీరు వాట్సాప్ చేయండి. అండ్ వరల్డ్
వైడ్ షిప్పింగ్ అయితే ఉందండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది విత్ అడిషన్ టు మన జ్యువెలరీ. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఒక హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా అండి. అండ్ మీకు రిటైల్ కూడా ఉంటుంది, ఆప్షన్ కూడా మీకు ఉంది. అంటే బల్క్లోనే పర్చేస్ చేసుకోవాలా అనుకుంటున్నారేమో, అలా పర్చేస్ చేసుకుంటే కూడా మీకు వైడ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అలా కాకుండా మీరు ఒకవేళ సింగిల్ ఐటమ్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు మంచి డిస్కౌంట్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. అండ్ క్వాలిటీ విషయంలో అయితే వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. ఎందుకంటే అంత స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ అన్ని జ్యువెలరీస్. ఒక క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మన శ్రీ ప్రసాద్ జ్యువెలర్స్ యొక్క అడ్రస్ మరి ఎక్కడో లేదండి, సికింద్రాబాద్ పాట్ మార్కెట్ అండి, బిసైడ్ మోండా మార్కెట్.